సోఫాలు ఎక్కడో పోయినాయి, ఎవరికైనా దొరికినాయా? మా సోఫాలు ఎక్కడో పోయినాయి, ఎవరికైనా దొరికినాయా? మా కుర్చీలు ఎన్నో పోయినాయి, ఎవరికైనా దొరికినాయా? మా టేబుల్ ఎన్నో పోయినాయి, ఎవరికైనా దొరికినాయా అని అడుగుతుండు పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సారు. గట్లా అడిగితే ఎవరు తెచ్చిస్తారు ఎప్పుర్రి? పోలీసు వాళ్ళకి చెప్పాలా కానీ అనుకుంటున్నారేమో. అయితే ఇది దొంగలు ఎత్తుకపోయింది కాదట, దొరలే ఎత్తుకపోయిరట. ఎమ్మెల్యే సాబ్ చెప్పబట్టిండు. ఎందుకట్లా మరి? రైళ్లల్లో బాత్రూంల చెంబులకు కూడా గొలుసులు కడతారు, ఏ దొంగోడు సంకల పెట్టుకుని ఎత్తుకపోతాడు అని. అగో మన సిటిజన్స్ మీద అంత నమ్మిక అన్నట్టు. ఇక బస్టాండులలో గ్లాసులకు కూడా గట్లనే గొలుసుతోటి కట్టేస్తారు. అగో సర్కార్ ఆఫీసులలో సోఫాలు బల్లలు కుర్చీలను కూడా గట్లనే గొలుసులతోటి కట్టేయాలంటున్నాడు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ సాబు. గురజాల కాడ 2014-19 టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త ఆర్డీఓ ఆఫీస్ కట్టించి అందులో 10 లక్షల రూపాయలు ఇలువ కల్లా సోఫాలు బల్లలు కుర్చీలు తెప్పించి పెట్టిరట. అయితే అవి ఇప్పుడు మాయమైనాయట, ఒక్కటి కూడా కనబడతలేవట. వైసీపీలో ఏలు వడిల్ని రెక్కలొచ్చి ఏటో ఎగిరిపోయినాయా, ఎవరన్నా మాయం చేసిరా తేల్చాలని ఆఫీసర్లకు ఫిర్యాదు అయిండు ఎమ్మెల్యే సీనన్న. అంతేనా సీనన్న? ఈ వీసీ హాల్లో ఐరన్ చైర్స్ ఉండే అనేది అని అన్నారు, ఫర్నిచర్ ఉండేదని నేను చెప్పని అన్నారు. సోఫా సెట్ అనేది అక్కడ మన సూటు బయట హాల్లో ఉండేది, అదొకటి కనిపించలేదు అనేది ప్రాథమిక సమాచారంగా ఉంది. ఆర్డీఓ ఆఫీస్లో ఫర్నిచర్ అంతా ఏమైందో ఏడబోయిందో మాకు తెలియాలి. ఈ 5 ఏళ్ళు పాలన చేసిన వాళ్ళ మీదనే మాకు అనుమానం ఉన్నది. 10 లక్షల ఇలువ కల్లా మాలు సర్కారు ఫర్నిచరు అట్లెట్లా మా సొంత సోఫాలు అన్నట్టు ఎత్తుకపోతారు అన్నది ఎంక్వైరీ చేయాలనుకుంటా ఆర్డీఓకు ఫిర్యాదు అయిండు సీనన్న. ఇక ఆర్డీఓ సారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వచ్చినాక చర్యలు తీసుకుంటామని చెప్తున్నాడు. సర్కారు ఆఫీసులల్లో కుర్చీలను కూడా దక్కనీయకుండా ఎత్తుకపోయారంటే వాళ్ళు ఎంత ఫర్నిచర్ కరువులు ఉన్నారో పాపం.